హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఈరోజు మీకు మన డైరీలో క్యాబేజీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ క్యాబేజ్ చట్నీని మనం ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అలాగే రైస్లో తినొచ్చు. దేనిలోకైనా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి నేను ఇక్కడ 15 కాయలు తీసుకున్నానండి. ఇవి తెల్లకాయలు, ఎక్కువ ఘాటు ఉండవు. సో అందుకని చెప్పి నేను 15 వరకు తీసుకున్నాను. క్యాబేజ్ వచ్చి ఒక హాఫ్ క్యాబేజ్తో చేస్తున్నాను నేను. దాన్ని ముందుగా తరిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత సేమ్ ప్యాన్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసాను ముందే. అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసాను. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసాను. అయితే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను పసుపు కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సాల్ట్తో పాటే పసుపు కూడా వేసుకొని ఈ క్యాబేజ్ని నూనెలో ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యాబేజ్ పీసెస్ని ఆయిల్లో వేసాం కదా, తర్వాత అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి నూనెలో చాలా బాగా ఫ్రై అయిపోవాలి. నూనెలో మాత్రం ఫ్రై అవ్వాలండి, వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసామంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. నూనెలోనే కనుక ఫ్రై చేసుకుంటే 2 డేస్ వరకు ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా సరే. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మినిమం 15 మినిట్స్ అలానే ఉంచేయాలండి. 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేయండి అడుగంటకుండా. చూడండి, పావుగంట తర్వాత చూస్తే క్యాబేజ్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఏమాత్రం అడుగంటలేదు. 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉంటారు కదా, అప్పుడు కనుక అడుగంటుతుంది అనుకుంటే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు, ఏం కాదు. అయితే ఇలా శుభ్రంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసి, తర్వాత అందులో ముందుగానే నేను చింతపండు నానబెట్టానండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. మీరు పచ్చిమిర్చి ఘాటుకు సరిపడా చింతపండు చూసుకొని నానబెట్టుకోండి. ఆ నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసుకొని, తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని, తర్వాత కళ్ళుప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం క్యాబేజ్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలండి. ఫైన్గా గ్రైండ్ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి కదా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఈ చట్నీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 7 ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 4, తర్వాత కరివేపాకు కూడా వేసి ఆ చట్నీని ఇందులో వేసేయాలండి. ఇంగువ కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంగువ మర్చిపోయాను, సో అందుకే చట్నీ వేసిన తర్వాత కూడా చట్నీని ఒక పక్కకి లాగి నేను ఇంగువ తర్వాత వేశాను. చట్నీ కూడా ఇందులో వేసుకొని, ఇంగువ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లో బాగుంటుంది, అలాగే టిఫిన్స్, ఇడ్లీ, దోశ, చపాతీ వాటిలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది, త్వరగా పాడవదు, ఆయిల్ ఎక్కువ పడుతుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. జనరల్గా క్యాబేజ్ స్మెల్ అంటే ఎవరికి నచ్చదు.
నాకు కూడా నచ్చదు అసలు. కర్రీ అంటేనే నేను అసలు లైక్ చేయను, ఆ స్మెల్లే నాకు ఇష్టం ఉండదు. కానీ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.